హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. ఒక జీవిత సత్యం గురించి జీవితంలో ఎప్పుడు ఎవరి గురించి ఎలా పడితే అలా నోరు జారకండి దయచేసి. అది మనని కర్మ రూపంలో ఎప్పుడు అది వెంటాడుతూనే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా అది మన ఒడ్డుకైతే చేరుతూ ఉంటుంది. ఇప్పుడు అంతటి వాడికే ఈ కర్మ నుంచి తప్పించుకోలేకపోయినాడు. మట్లేదా ఈ లోకాన్ని నడిపించే శ్రీకృష్ణుని అంతటి వాడికే తప్పలేదు. రామావతారంలో ఉన్నప్పుడు చెట్టుదాపు నుండి బాలిని చంపాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అడవిలో నిద్రిస్తుండగా బాలి కొయ్యవాడిగా ఉండి శ్రీకృష్ణుని చంపాడు. అందుకే ఇదే కర్మ. ఎవరినైతే మనం అన్యాయంగా ఏదైతే అది చేస్తామో అది మన కర్మ రూపంలో అది ఖచ్చితంగా మనకు వస్తుంది. రాముడి అంతటి వాడికే తప్పలేదు, మనమెంత ఇంకా. అందుకే ఎవరి గురించి ఎలా పడితే అలా నోరైతే జారకండి. కర్మని తప్పించుకోవడం దేవుడి వల్లే కాలేదు, మన వల్ల ఏమవుతుంది చెప్పండి. అందుకే ఎవరైనా ఏదైనా అనేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడితే అందరికీ బాగానే ఉంటుంది. నేనైతే తెలిసి ఎవరినైతే ఏ మాట అయితే జారను. అందుకే ఏ మాట ఎవరితోనైతే అనకండి, ఏ మాట జారకండి. మాటల్లో పడి ఈ వీడియో గురించే మర్చిపోయాను. నేనైతే టిఫిన్కి అయితే మేము ఇడ్లీ చేసుకున్నాము, ఇంకా ఎగ్ రైస్ కలిపాను లంచ్ కోసం అని చెప్పి. మేమైతే ఇప్పుడు మా పాప స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ పేరెంట్స్ మీటింగ్ ఉంది. పేరెంట్స్ మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. మా పాప కూడా అక్కడికి వచ్చింది. మా పాప మమ్మల్ని చూసి చాలా సర్ప్రైజ్ అయింది. చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్ అయితే. దాన్ని అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. స్కూల్ నుంచి రిటర్న్ అవుతుంటే ఇంకా హలీం సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. షాప్ దగ్గరికి వెళ్తే మా వారు డిసప్పాయింట్తో వచ్చారు వెనకకి, ఎందుకంటే మా వారికి హలీం తినాలనిపించింది. ఇంకా అక్కడ లేదనేసరికి డిసప్పాయింట్ అయిపోయారు. మా పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో, చాలా క్యూట్గా ఉంది కదా. నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే మా పాపకి జుట్టు వేసాను కాబట్టి స్పెషాలిటీ. ఇంకా ఎక్కడైతే మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇద్దరు అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా బ్రో అయితే స్వీట్స్ పంచుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి పాప పుట్టిందనికేసి. మా వారు లంచ్ టైంలో హలీం లేదని డిసప్పాయింట్ అయ్యారు కదా, అందుకే ఈవినింగ్ టైంలో మంచి టైంలో తెచ్చారు. నేనైతే హలీం పేరు వినడమే కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు టేస్ట్ చేయలేదు. నేనైతే ఇక్కడైతే స్మెల్ కానీ దాని కన్సిస్టెన్సీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఈ హలీంని మా పాప టేస్ట్ చేయకపోతే ఎలాగా, తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మటన్ హలీం చాలా బాగుంది. మీలో ఈ సీజన్లో ఎంతమంది మటన్ హలీం, చికెన్